ఓకే. యాక్చువల్గా ఇప్పుడు అన్నీ కలగలిసే ఉంటుంది జీవితం అంటే, కోపం, తాపం, అన్ని ప్రేమ, అభిమానాలు అన్నీ ఉంటాయి. సో మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంటుంది? తను అడిగితే తను నాకే అంటారు, నేను నన్ను అడిగితే నేను ఆయనకే అంటాను. భరణి గారికే అంటారు. అంటే ఏ సందర్భాల్లో, అంటే ఏ విషయంలో ఎక్కువ వస్తుంటుంది కోపం? ఎక్కువ కోపం రాదు కానీ పిల్లల విషయంలో అప్పుడప్పుడు కోపం వస్తుంది. మీకు భరణి గారు తనకి అని మీరు చెప్తున్నారు, తనని ఇట్లా చెప్తున్నారు. సో ఎవరికి కోపం ఎక్కువ? ఒకటి సత్యం కదా, ఎవరికి కోపం వచ్చినా ఫస్ట్ సారి చెప్పేవారు అడగండి. అది కూడా అలాగే చెప్తాను. నన్ను అడిగితే నేనే చెప్తాను అంటే, నన్ను అడిగితే నేను అలాగే చెప్తాను. ఓకే. సో ఈ 25 ఏళ్ళ ఈ జనరల్గా ఎక్కువ కోపం వచ్చేది నా బట్టల విషయంలో అనమాట. నాకు ఎన్ని బట్టలు ఉన్నా కొన్నే ఇష్టం ఉంటాయి. ఓ 20 బట్టలు నేను రెండో మూడే ఇష్టం నాకు. మిగతా అవి లేనప్పుడు వచ్చేస్తుంది కోపం. మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు తిరిగి? మళ్ళీ మీరు కూడా కోపం చూపిస్తుంటారా? కోపం చూపిస్తే కూలైపోతుంది. భరణి గారిలో మీకు బాగా నచ్చే గుణం ఏంటి? నేను చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా సాఫ్ట్గా, అది బాగా నచ్చుతుంది. అంటే పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ కూడా మీకు నచ్చే గుణం అదొకటి. సో మీ పట్ల ఎలా ఉంటారు? నన్ను కూడా ఏమి ఏ రంగున ఇబ్బంది పడదు. వాళ్ళే చెప్పారు డ్రెస్ గురించి ఎప్పుడన్నా వస్తే కోపం. గిఫ్ట్లు అలాంటివి, నగలు, నట్రా మొత్తం ఏం అడిగినా కూడా ఏదన్నా వెంటనే ఓకే చేస్తున్నా, అది ప్రాబ్లం లేదు. ఏం పోగొట్టినా కూడా పోగొట్టినా కూడా ఏమనరు. ఓకే. అంటే ఎక్కువగా పోగొట్టుకుంటారా ఏంటి? చిన్న చిన్న విషయాలు, పర్సు 10 రూపాయలు ఉంటాయి, లేదా 100 రూపాయలు ఉంటాయి, లేదా 1000 రూపాయలు ఉంటాయి, ఏదో ముక్కు పుడక ఇట్లాంటివి. తను ఎక్కువ నేను గ్రహిస్తాను అనమాట. ఇదేంటి టెన్షన్ పడుతుందంటే ఏదో పోయిందేమో అని పసిగట్టేస్తారు మీరు. పడినాక అప్పుడు ఎందుకు దాని గురించి పెద్ద పోయిన దాని గురించి పెద్ద వరి అది చాలా నేను సహజంగా తీసుకోలేదు. అది తర్వాత ఇప్పుడు ఎప్పుడో కాలుకి గుచ్చుకుందని చెప్పి తీసింది ముక్కు పుడక. అది డైమండ్ది. పోయింది అనుకున్నాం, బట్ దొరికింది మళ్ళీ.